నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని బుస్సపూర్ గ్రామంలోని శ్రీ పవన్ బ్రిలియంట్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు గాలిపటాలు ఎగురవేసి పిండి పదార్థాలు వండి ముగ్గులు పోటీలో పాల్గొన్నారు. ఇక స్కూల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆటల పోటీలో గెలిచిన వారికి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. మరోవైపు సంక్రాంతి సంబరాలు ఇలా జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. చాలా మంది వేసిండు. I invite class. Amma, silence please. Madam, control them. Negative things and focus at new beginnings. Women hours. Very good. తెలుసా ఎవరికైనా భోగి ఎందుకు జరుపుకుంటాం? 1 2 3 అని కౌంట్ చేస్తాను. ఈ బలూన్స్ అని బ్లాస్ట్ చేసేసేయండి. చేసిన తర్వాత ఒక 3 బలూన్స్ మీకు గ్రౌండ్ పైన ఇట్లా వదిలేస్తాం. ఎవరైతే బ్లాస్ట్ చేస్తారో ఫస్ట్ 3 బలూన్స్ వాళ్ళు విన్నర్ అన్నమాట. The victory is then showered on their head. పోయండి హార్ట్ఫుల్ గా మీ పిల్లల పైన ఉన్న దృష్టి పోవాలని చెప్పేసి దీవించండి మీ పిల్లల్ని. ప్రిపేరింగ్ పిండి వంటలు పిల్లలు ఎదిగే క్రమంలో పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. ఇది తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. జనవరిలో మీ అమూల్యమైన చేతుల you
అబ్బాయి 6th క్లాసు, ఒక అబ్బాయి 4th క్లాస్. ఈరోజు ఈ సంక్రాంతి సెలబ్రేషన్ చూస్తుంటే ఇక్కడ ఈ స్కూల్లో మన ఇంటి దగ్గర కూడా ఇంత హ్యాపీగా ఉండలేమేమో. మేము ఇంట్లో వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకున్నా కానీ ఇంత హ్యాపీగా ఉండలేము. కానీ స్కూల్లో సెలబ్రేషన్ చేసుకుంటే ఇంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతోమంది చుట్టాలు, మన బంధువులు ఎంతోమందితో సెలబ్రేషన్ చేస్తున్నంత ఆనందం అనిపిస్తుంది. మా పిల్లలకి ఫస్ట్ నుంచి వేరే స్కూల్లో వేసినాం సార్. అప్పటి నుంచి అసలు ఏమి రాలేదు. పవన్ స్కూల్స్కి వచ్చిన తర్వాత ఒక్క 1 మంత్లోనే వాళ్ళు రికవర్ అయ్యారంటే అసలు వాళ్ళు చదువుతుంటే నేను నమ్మలేకపోయినా. అంత బాగా చదివారు పిల్లలు. నాకు ఆనందం అసలు నేను రెట్టింపు చెప్పుకోలేనంత ఆనందం నాకు. భగవద్గీత ద్వారా ఎంత నేర్చుకోవచ్చు. మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా ఈ రోజుల్లో భగవద్గీత అంటే ఏంటి కూడా తెలియదు. కానీ నాకు పుట్టిన పిల్లలకి భగవద్గీత అంటే ఏంటో తెలుస్తుంది ఈ రోజులల్లో. మా చిన్న అబ్బాయి భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం చెప్తుంటే నన్ను కన్న తండ్రి మా నాన్న కూడా ఆశ్చర్యపోయిండు. అమ్మ భగవద్గీతలో నీ పిల్లలు ఇంత ఇంప్రూవ్ అవుతున్నారు అని అంటే అది ఈ ఒక్క స్కూల్కి అంకితం. ఈ ఒక్క స్కూల్కి అంకితం. అది భగవద్గీత అనేది ఏ స్కూల్లో లేదు. నా పేరు లాస్యశ్రీ. నేను 6వ తరగతిలో చదువుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీ పవన్ స్కూల్ బుసాపూర్. నేను ఇప్పుడు చెప్పబోయేది సంక్రాంతి గురించి. సంక్రాంతి పండగ శీతాకాలంలో వచ్చే అతిపెద్ద పండగ. రైతులు ఎంతో శ్రమించి పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లి నిల్వ చేసుకుంటారు. శీతాకాలంలో తీసుకునే ఆహారం మనకు అధిక శక్తిని ఇస్తుంది. మనిషికి ఏడాది పాటు శక్తి ఉండేలా సహకరిస్తుంది. కొత్త బియ్యంతో చేసే పిండి వంటకాలన్నీ ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ వంటకాలన్నీ శరీరానికి శక్తిని ఇచ్చేందుకు, ఉష్ణం పెంపొందింప చేయడానికి ఉపయోగపడతాయి. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.